ఈ భూమండలాన్ని మరి మనందరికీ చిరపరిచితులు. అలాగే ఈ ప్రాంతం అందరికీ కూడా అందరికీ అన్ని జిల్లాల్లో అందరికీ తెలిసిన వాళ్ళు. తర్వాత పత్రిజీతో తీర్చిదిద్దబడినటువంటి ఆణిముత్యమైనటువంటి డాక్టర్ జీకే సార్. అలాగే మా అందరికీ కూడా మరి ఎంతో మందిని బాహ్య రోగాలని భవరోగాలని కూడా తన ధ్యాన ఆరోగ్య జ్ఞాన శాస్త్ర జ్ఞానంతో నయం చేస్తున్నటువంటి ఒక గొప్ప డాక్టర్. అలాగే మన అందరికీ కూడా ప్రియతములు డాక్టర్ జీకే సార్ని ఒక్కసారి లేచి నిలబడి క్లాప్స్తో వెల్కమ్ చేద్దాం. అలాగే మరి మా జోన్ 2కి స్పిరిచువల్ టాబ్లెట్కి వన్ ఆఫ్ ద డైరెక్టర్ సుధా గారిని కూడా వెల్కమ్ చేద్దాం క్లాప్స్తో. స్పిరిచువల్ టాబ్లెట్ సీనియర్స్ అంతా ఎవరెవరైతే ఉన్నారో స్టేజ్ మీదకి రండి. ముందుగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఆత్మజ్ఞానులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఈ స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ తరపున ఏ విభాగాలు పనిచేస్తున్నాయి, ఎవరెవరు ఏ విభాగాల్లో పనిచేస్తున్నారు, ఎన్ని విభాగాలు ఉన్నాయని ఇప్పుడు మనం అందరం తెలుసుకుందాం. ఫస్ట్ వర్క్షాప్స్ గురించి మన విజయదుర్గ మేడం మాట్లాడతారు. షీ ఈజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద జోన్ 2 వర్క్షాప్స్. అందరికీ నమస్కారం. మనందరి గురుదేవులు మార్గదర్శకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలతో మరి మీ అందరికీ తెలుసున్న నేను విజయదుర్గ స్పిరిచువల్ టాబ్లెట్కి గత కొన్ని సంవత్సరాలుగా ఈ జోన్ 2కి వర్క్షాప్స్ ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఈ వర్క్షాప్స్ తరపు నుంచి ఎటువంటి సేవలు, ఈ జ్ఞానం ఎంత నిరంతరంగా అందరికీ అందజేయబడుతుంది అనేది మనం జస్ట్ తెలుసుకుందాము. ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ యొక్క జ్ఞానాన్ని 1 డే వర్క్షాప్స్ గాను, అలాగే 3 days వర్క్షాప్స్ గాను, అలాగే 11 days వర్క్షాప్స్ గాను కూడా విస్తృతంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ మరియు ఇతర భాషా రాష్ట్రాల్లో కూడా అందించడం జరుగుతోంది. అలాగే డిసీజ్ ఓరియంటెడ్ వర్క్షాప్స్ అంటే షుగర్, డయాబెటీస్, బీపీ ఇట్లాగా కొన్ని డిసీజ్ ఓరియంటెడ్గా వర్క్షాప్స్ కూడా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. అనపర్తిలో జరిగింది, అలాగే వైజాగ్లో ఇలా కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. తర్వాత అంటే దానికి కొంతమంది డాక్టర్స్ని కూడా ఇన్వైట్ చేస్తూ వారిది అలాగే మన ఈ స్పిరిచువల్ టాబ్లెట్ జ్ఞానంతో కూడా కలిపి మరి అందరికీ అందించడం, అవగాహనని ఇవ్వడం జరుగుతోంది. తర్వాత చాణక్య అడ్మినిస్ట్రేషన్ వర్క్షాప్స్ ప్రతి సంవత్సరం 2 రాష్ట్రాల్లో కూడా అనేక చోట్ల సంవత్సరానికి 10కి పైగా వర్క్షాప్సే నిర్వహించబడుతున్నాయి. మరి చాలా మంది వాళ్ళ పిరమిడ్ సెంటర్స్ని ఎంత చక్కగా అడ్మినిస్ట్రేట్ చేసుకోవచ్చు, నిర్వహించుకోవచ్చు అనేది కూడా చాలా బాగా తెలుసుకుంటున్నారు. మరి అడ్మినిస్ట్రేషన్ వర్క్షాప్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. అలాగే మరి ప్రతి సంవత్సరం కూడా మన జోన్ 2లో మేము ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తున్నటువంటిది 100కి పైగా 1 డే వర్క్షాప్స్ జరుగుతున్నాయి. అలాగే ఒక 10 పైగా 3 days వర్క్షాప్స్ జరుగుతున్నాయి. అంటే 3 days వర్క్షాప్ తర్వాత జోన్ 2లో ఆన్లైన్, ఆఫ్లైన్ అలాగే ఇయర్కి ప్రతి సంవత్సరం కూడా 11 days వర్క్షాప్స్ ఇలాగా ఒక 3-4 జరుగుతున్నాయి. ఇలా నిరంతరం ఆన్లైన్, ఆఫ్లైన్ ప్రపంచవ్యాప్తంగా ఈ ధ్యాన ఆరోగ్య శాస్త్ర జ్ఞానం ప్రవహిస్తూ ఎన్నో వేల మందిని ఎన్నో అనారోగ్యాల నుంచి వారి ఆచరణతో కూడిన జ్ఞానంతో బయటపడుతూ మరి ఆనందంగా జీవిస్తూ వాళ్ళందరూ కూడా ఎంతో మందికి అనారోగ్యాన్ని నయం చేసుకునేటువంటి ఒక గొప్ప డాక్టర్లుగా తీర్చిదిద్దబడుతున్నారు డాక్టర్ జీకే సార్తో. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇంత ఆచరణాత్మకంగా అందరికీ అందించడానికి విశేష కృషి చేసినటువంటి మరి గురుతుల్యులు డాక్టర్ జీకే గారికి, అలాగే ఎంతో మంది నిరంతరం దీని తెర వెనుక పనిచేస్తున్నటువంటి టీం అందరికీ కూడా గట్టిగా ఒకసారి క్లాప్స్ కొడదాం. మరి మన జోన్ 2లో ఈ వర్క్షాప్స్ నిర్వహిస్తున్నటువంటి వర్క్షాప్ వివరాలు ఇవి. థ్యాంక్ యూ. అలానే చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు, సైన్స్ గ్రూప్ చదివి ఉన్నవాళ్ళు, అలాగే మెడికల్ థెరపీ చేసి ఉన్నవారు దీనికి చాలా చాలా ఎలిజిబుల్. అట్లా కొన్ని అనారోగ్యాలను తగ్గించుకున్న కొందరి ఎక్స్పీరియన్స్లు మనం విందాం. 2 మేడమ్స్వి. మనీ మేడం, ఈవిడ పోస్టల్ డిపార్ట్మెంట్లో హైయర్ అఫీషియల్. తను ఎలా తన అనారోగ్యాన్ని నుంచి బయటపడ్డారో చెప్తారు, విందాం. అందరికీ ఆత్మ ప్రణామాలండి. నేను గత 12 సంవత్సరాలుగా మెడిటేషన్లో ఉన్నానండి. మెడిటేషన్ స్టార్టింగ్ నుంచి కూడా నేను జీకే సార్ గారి శిష్యులు మేము అందరం కూడా మేము అప్పటి నుంచి కూడా ఒక మెడిసిన్ వాడడం కానీ దేనికైనా ఏం లేదు. కాకపోతే నేను చెప్పాను కదా, పోస్టల్ డిపార్ట్మెంట్ వర్క్ చేయడం వల్ల, సిస్టమ్ వర్క్ చేయడం వల్ల నాకు కంట్లో కొంచెం మసకలా అనిపించింది.
అయితే నాకు సైట్ ఏదైనా ఉందేమో అని చెప్పేసి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం జరిగిందండి. ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే, నీకు సైట్ ప్రాబ్లం కాదు, ఆ, లోపల రెటీనా ప్రాబ్లము, రెటీనాలో నీ అదే వర్క్ టెన్షన్ వల్ల, వర్క్ ఒత్తిడి వల్ల నరాలు కొంచెం చిట్లి బ్లడ్ క్లాట్ అవుతుంది, అది మీకు మచ్చలా ఏర్పడుతుంది, అదంతా కూడా కళ్ళంతా మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది, మీరు దీనికి ఆపరేషన్ అంటే ఏముండదు, కాకపోతే దానికి ఇంజెక్షన్స్ చేస్తాము, ఆ ఇంజెక్షన్స్ కూడా నెలకు ఒకటి చేస్తాము, అది అయిపోయాక మళ్ళీ మీకు స్కానింగ్ అది చేసి దాన్ని బట్టి ఒక 4-5 ఇంజెక్షన్స్ పడచ్చు అని చెప్పారు. సర్లే, నేను ఇన్నాళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాను, మళ్ళీ మెడిసిన్ వాడాలా అని చెప్పేసి సుధా మేడం గారికి చెప్పడం జరిగిందండి. మొత్తం అంతా నేను సుధా మేడం గారు ఏమన్నారంటే, నేను డాక్టర్ జీకే సార్ సలహా తీసుకుని చెప్తాను మీకు అని చెప్పారు. జీకే సార్ అని చెప్పారంటే మేడం అని అన్నారంటే, ఒకసారి మెడికేషన్ తీసుకోండి, అంటే ఒక ఇంజెక్షన్ అయితే తీసుకోండి, తర్వాత మనం మెడిటేషన్లో ఆలోచిద్దామని చెప్పారు. సర్లే అని నేను కంటికి ఇంజెక్షన్ అయితే చేయించుకున్నానండి. ఆ తర్వాత మేడం చెప్పింది ఏంటంటే 3 పౌర్ణములు కానీ 4 పౌర్ణములు కానీ డార్క్ రూమ్ మెడిటేషన్ చేయమన్నారండి. అంటే డార్క్ రూమ్ మెడిటేషన్ అంటే పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత రోజు 3 రోజులు కూడా కళ్ళకు గంతలు కట్టుకొని ఒక రూమ్ని చీకటిగా చేసుకొని అందులోనే ఉండి అక్కడే మెడిటేషన్ చేసుకుంటూ, లేకపోతే ధ్యానం ప్రోగ్రామ్స్ అయినా వింటూ, సెల్లో ఉంటాయి కదా, అలా వింటూ ధ్యానం చేసుకుంటూ అలాగా 3 రోజులు కూడా చీకట్లోనే ఉండాలన్నమాట. మనం కళ్ళకు గంతలు ఇప్పకూడదు, ఏం చేసినా కూడా, భోజనం చేసినా ఏం చేసినా కూడా. అలాగే 3 రోజులు చెప్పిన నేను ఒక పౌర్ణమి చేశాను. 2వ పౌర్ణమి కూడా చేశాకనే నేను మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాను మేడం అని చెప్పాను సార్ మేడంకి. సర్లే మీ ఇష్టం అని చెప్పారు. 2 పౌర్ణములు కూడా అలా చేశానండి. మా ధ్యానమిత్రులందరూ కూడా మాకు బాగా సాయం చేశారు. అంటే కొంచెం మాకు టిఫిన్స్ అది ఇవ్వడం కానీ, అలా కూరలు ఇవ్వడం అలాగా చేశారు. దానివల్ల చాలా ఈజీగా చేశాను. మా హస్బెండ్కి ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే 3 రోజులు నేను డార్క్ రూమ్లో ఉన్నప్పుడు ఆయనే హెల్ప్ చేసి భోజనం అది పెట్టడం అన్నీ ఆయనే చేశారు. 2 సార్లు చేశాక నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి. మళ్ళీ స్కానింగ్ తీశారు. స్కానింగ్ చేసి చాలా బాగుందమ్మా, వెరీ గుడ్, మీకు ఇంకేం అవసరం లేదు ఇంజెక్షన్ అని చెప్పారండి. అంతే. దాంతో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంత ధ్యాన ఆరోగ్యాన్ని అందించిన మన జీకే సార్కి, సుధా మేడం గారికి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఒక మత్స్యగారి గ్రామంలో ఉంటూ అక్కడ అన్ని తెలిసి ఉండి కూడా తను ఎలా మారారు, తన ప్రయాణం ఏంటి, ధ్యానంలో తను ఏం నేర్చుకున్నారు, తను ఎలాంటి అనారోగ్యాలతో ఇక్కడికి వచ్చారు, అవన్నీ తెలుసుకుందాం. జ్యోతి మేడం, మేము ఉండేది ఎస్యానం, ఒక మత్స్యకార గ్రామం. ఈ గ్రామంలో ఉంటూ తను శాకాహారిగా మారి, ఫ్యామిలీ మొత్తం శాకాహారిగా మారి తన అనారోగ్యాన్ని ఎలా తగ్గించుకున్నారు, అక్కడ తన అనారోగ్యాన్ని తగ్గించుకోవడమే కాక తనకున్న తపనకి ఒక సమాజీవ ప్రాజెక్ట్ చేయడం జరిగింది, ఒక ఆనందో బ్రహ్మ ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. ఆ మాటల్లోనే మనం విందాం. పత్రిజీ సార్కి అలాగే జీకే సార్కి, ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాండి. ఆత్మ ప్రణామాలండి అందరికీ. నా పేరు ఆదిపరం జ్యోతి, మా ఊరి ఎస్యానం, మేము మత్స్యకారులు. అయితే నా హెల్త్ మ్యారేజ్ అవ్వకముందు వరకు బాగానే ఉండేది, మ్యారేజ్ అయిన కాంచి కూడా నా హెల్త్ అయితే బాగుండేది కాదు. హార్ట్ కంప్లైంట్, లివర్ కంప్లైంట్, అలాగే షుగర్ కంప్లైంట్, లో బీపీ కూడా ఉండేవి. అవన్నీ కూడా నేను మా నాన్నగారు ఫ్రెండ్ శ్రీనివాస్ గారు అనే సార్ ఉన్నారు, ఆయన మెడిటేషన్ చేయమ్మా, నీకు హెల్త్ అయితే తగ్గుతుంది, ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్పారు. చెప్పగానే నేను కనెక్ట్ అయ్యానండి. ఫస్ట్ మా నాన్నగారు చెప్పినప్పుడు అయితే చేసేదాన్ని, కానీ అంత ఎక్కువగా చేసేదాన్ని కాదు. కానీ హెల్త్ నేను ధ్యానం చేసిన తర్వాత 1 నెల రోజులే నేను మందులైతే వాడడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మందులైతే వాడలేదండి. నాకు హెల్త్ బాగా కూడా ధ్యానంలో బాగా తగ్గింది. అలాగే అక్కడి నుంచి నన్ను మణికంఠ సారు, అలాగే లక్ష్మీ మేడం, ఇలాగే జీకే సార్, వీళ్ళందరూ కూడా పరిచయం అవడం జరిగిందండి. అలాగే నేను మా ఊర్లో సమాజీవ ఆనందో బ్రహ్మ కార్యక్రమం కూడా చేయడం జరిగిందండి. ఈ ఆనందో బ్రహ్మ కార్యక్రమానికి 1500 మంది జనం అయితే వచ్చారండి అందరూని. ఇప్పుడు ఆనందో బ్రహ్మ కార్యక్రమం జరిగిన తరువాత అందరూ కూడా మెడిటేషన్ కనెక్ట్ అయ్యి స్కూల్స్లో పర్మిషన్ ఇచ్చి స్కూల్స్కి వెళ్ళి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా మా ఇంటికి వచ్చి ధ్యానం చేస్తున్నారండి. మా ఊర్లో పెరిమెంట్ రావాలన్నది మా సంకల్పం అండి. నాకు ఇక్కడ ఫస్ట్ టైం నేను పేరవరం వచ్చాను. ఫస్ట్ టైం పేరవరం వచ్చిన తర్వాత నేను, మా వారు, మా పిల్లలు కూడా శాకాహారిగా మారాం. నాకు అనిపించింది ఏంటంటే, ఇక్కడున్నంత పెద్ద పేరుమెంట్ రావాలి మా ఊర్లో, అలాగే మా ఊర్లో అందరూ శాకాహారిగా మారాలన్నది నాకు థాట్ అప్పుడు వచ్చిందండి స్టార్టింగ్. రెండోసారి
ఇక్కడికి వచ్చినప్పుడు ఉగాది ఉత్సవాలకి రెండవసారి వచ్చిన తర్వాత నేను ఆనందో బ్రహ్మ సమ్మజీవ చేయడం జరిగింది. ఇప్పుడు నా లాస్ట్ గోల్ ఏంటంటే మా ఊర్లో పెద్ద పిరమిడ్ రావాలి, అలాగే అందరూ కూడా ధ్యానవంతులుగా శాకాహారులుగా మారాలన్నది నా కళ అండి. అలాగే ఇంకొకటి ఉంది, నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ, నేను నా ఈ జన్మ సాధగా చేసుకుని మరో జన్మ లేకుండా చేసుకోవాలన్న కళ. థ్యాంక్ యూ సో మచ్ అండి. జీకే సార్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఆయన నాకు మా అమ్మగా కనిపించారండి. ఆయన నేను నా జీవితంలో మర్చిపోను. నాకు పుట్టగానే మా అమ్మ చనిపోయిందండి, నాకు అమ్మగా కనిపించారు, ఆ రూపం చూపించేశారు. సార్కి నా ఎన్ని వేల కృతజ్ఞతలు అని తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆనందో బ్రహ్మ అని చెప్పారు కదా మేడం, ఆనందో బ్రహ్మ అంటే ఏంటో తెలుసుకుందాము. అలాగే సమ్మాజీవ అని ఒకటి చెప్పున్నారు కదా, అదంటే ఏంటో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఆనందో బ్రహ్మ కోసం తెలుసుకుందాం. స్టేట్ ఇన్ఛార్జ్ అయిన లక్ష్మీ మేడము ఆనందో బ్రహ్మ కోసం వివరించి చెప్తారు. ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మరేష్ సుభాష్ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటూ, నా మార్గదర్శకులు అయినటువంటి డాక్టర్ జీకే గారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియచేసుకుంటూ, ఈ ఉగాది యజ్ఞానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఆనందమే బ్రహ్మ అని పత్రిజీ మనకి చెప్పినటువంటిదే. ఆ ఆనందో బ్రహ్మ అనేది 1995 సంవత్సరంలోనే ది ఎంజాయ్మెంట్ సైన్స్ అని చెప్పి మనకి తిరుపతిలో మన పత్రిజీ గారే స్థాపించడం జరిగింది. మరి ఈ స్థాపించిన దాన్ని ఆయన ఆశయం మేరకు డాక్టర్ జీకే గారు ముందుకు తీసుకెళ్ళి మనకి అనేక రాష్ట్రాల్లో, అంటే 2014లో ఆనందో బ్రహ్మ యూత్ ట్రస్ట్ని స్థాపించి డాక్టర్ జీకే గారు అక్కడి నుంచి నెల్లూరు, ఒంగోలు, యానం, చిత్తూరు ఇలా అనేక ప్రదేశాల్లో కూడా ఆనందో బ్రహ్మ చేసుకుంటూ దాని ద్వారా ఎంతో మందికి ధ్యానాన్ని, శాకాహారాన్ని అందిస్తూ ఇప్పటి వరకు, అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కావచ్చు, స్టేట్ వైడ్గా 70-80 ఆనందో బ్రహ్మలు చేయడం జరిగింది మాస్టర్స్, చిన్నవి పెద్దవి కూడాను. ఎందుకంటే ఈ ఆనందో బ్రహ్మ అనేది పత్రిజీ మనకి చెప్పినటువంటిదే. ఆనందం అంటేనే సకల భోగకారిణి, అంటే ఏదో ముడుచుకుని కూర్చోవడం ధ్యానం అంటే అనుకుంటున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా, యూత్ అందరికీ కూడా చాలా మందికి ఇది అవసరం. అలాగే జాతరలు చేస్తూ ఉంటారు కదా మన అనేక గ్రామాల్లో, అలా జాతరలు చేస్తున్న వాటి దగ్గరికి కూడా మేము వెళ్ళి, అంటే వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళి ఈ ఆనందో బ్రహ్మ చేయడం ద్వారా ఎంతో మందికి ధ్యానం, శాకాహారం అందుతుంది. ఇందాక ఆమె మాటల్లో వింటున్నారు కదా, మరి ఎవరికైతే మీ పట్టణాల్లో, మీ పల్లెల్లో ఎవరికైతే ఆనందో బ్రహ్మ చెయ్యాలని ఉంటుందో ప్రతి ఒక్కరూ కూడా మాకు తెలియపరిస్తే మేము ఆనందో బ్రహ్మ ద్వారా ముందుకు వస్తామండి. మేము చేయగలిగింది అంతా చేస్తాం. మరి మమ్మల్ని, అంటే ఇది నా జీవిత జయమండి. మాది పసలపూడి, నా పేరు లక్ష్మి. మరి నన్ను ఈ మార్గదర్శకత్వంలో ఆయన ముందుకు నడిపిస్తూ, మా అందరినీ కూడా నడిపిస్తూ, ముందుగా మాకు ఇంత ఇచ్చినటువంటి ఈ గురువుకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. అలానే సమ్మాజీవ అంటే ఏంటో కూడా మణికంఠ సారు మాటల్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు మణికంఠ, మా దాక్షారం దగ్గర జగన్నాథగిరి అనే గ్రామం. నేను 2008లో ధ్యానంలోకి రావడం జరిగింది. సమ్మ అజీవ అంటే బుద్ధుడు అష్టాంగ మార్గంలో 5వది సరైన జీవనోపాధి అని. అంటే ఎక్కడైతే తీర ప్రాంతాల్లో మత్స్యకారులు తెలియనితనంతో వెళ్ళి అక్కడ చేపలు ఇవన్నీ పట్టి చేస్తున్నారో దాన్ని పూర్తిగా మనం అరికట్టడం కోసం, మరి వారికి సరైన జీవనోపాధిని చూపించడం కోసం మనం సమాజాన్ని ప్రాజెక్టు మనం చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కార్ డ్రైవింగ్, ట్రైలరింగ్, మరి కంప్యూటర్ శిక్షణ ఇలాంటి మన సమాజ ట్రస్ట్ తరపు నుంచి వాళ్ళందరికీ నేర్పిస్తూ 41 రోజులు ఈ కోర్సులన్నీ నేర్పిస్తూ వాళ్ళకి కుదిరినప్పుడల్లా ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి గురించి చెప్తూ ఉంటూ వాళ్ళందరూ కూడా జ్ఞానులుగా తీసే ప్రక్రియ సమాజ ప్రాజెక్టు. దీన్ని బుడగట్లపాలెం, శ్రీకాకుళం, యానం, కాకినాడ, మచిలీపట్నం అనేక తీర ప్రాంతాల్లో మనం ఇప్పటివరకే చేసుకున్నాము. చాలా వరకు ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా రానున్న కాలం ఇంకా విస్తారంగా చేయడం కోసం మా వంతు ప్రయత్నాలుగా మేము చేస్తున్నాము. సరైన జీవనోపాధిని ప్రతి వ్యక్తి కూడా ఆ సరికాని జీవనోపాధి నుంచి సరైన జీవనోపాధి రావడం కోసం మన వంతుగా మనం వెళ్ళి వాళ్ళకి ఈ సరైన జీవనోపాధి మనం నేర్పించడం అనేది జరుగుతుంది. ఇది సమ్మాజీవ అంటే ఇది. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి వశిష్ఠ గౌతమి మేనేజ్మెంట్ ట్రస్ట్ కి, మరి అలాగే మాకు జీకే సార్కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.
వర్క్షాప్స్ లో చెప్పినప్పుడు మేడం అడ్మినిస్ట్రేషన్ వర్క్షాప్ అని ఒకటి చెప్పున్నారు కదా, దాని గురించి ఏంటో రత్నకుమారి గారి మేడం మాటల్లో తెలుసుకుందాం. అందరికీ నమస్తే అండి. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి, అలాగే నా గురువు డాక్టర్ జీకే సార్కి అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. సో మేడం ఇందాక చెప్పిన వర్క్షాప్స్లో అతి ముఖ్యమైనది అడ్మినిస్ట్రేషన్ వర్క్షాప్గా మరి డాక్టర్ జీకే సార్ మార్గదర్శకత్వంలో అన్ని చోట్ల కూడా నిర్వహించుకుంటూ వెళ్తున్నాం. అంటే మనందరము ధ్యానులు అద్భుతంగా ధ్యానం చేస్తాము. మరి ఆ ధ్యానంలో మన జీవిత ధ్యేయం ఏంటో తెలుసుకుని ఆ జీవిత ధ్యేయం వైపు వెళ్ళే వాళ్ళు అతి కొద్ది మంది ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి, భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక జీవిత ధ్యేయం ఉంటుంది. మరి ఆ జీవిత ధ్యేయంలో భాగంగానే మనకి ఆత్మ కుటుంబ ధర్మం అనే ఆ ధర్మంలో పత్రి గారు చెప్పిన 3 విషయాలు మనం పిఎస్ఎస్ మూమెంట్గా ఒకటి, 2 ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ గురించి చెప్పారు. ఇక 3వది వచ్చి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాగా పిరమిడ్ స్పిరిచువల్ అడ్మినిస్ట్రేషన్. సో దీని మీద చాలా తక్కువ దృష్టి పెడతాం, కానీ జీకే సార్ ఇచ్చిన విజ్డమ్లో మరి అద్భుతంగా, అంటే మనం ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాము అంటే దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేసే టీం అంటూ బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తుంది. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నారంటే దానికి నిర్వాహకులు, అడ్మినిస్ట్రేషన్ టీం ఎంత పటిష్టంగా ఉంటే అంత అద్భుతంగా వెళ్తుంది. కాబట్టి మనందరికీ మన ముందున్నది ధ్యానం చెప్పడం ఒక్కటే కాదు, ఇప్పుడు ఎన్నో విభాగాల్లో ఎలా పనిచేస్తున్నారో చెప్పారు కదా. ఇన్ని విభాగాల్లో సమన్వయం చేసుకుంటూ స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్గా డాక్టర్ జీకే గారి మార్గదర్శకత్వంలో వెళ్తున్న అన్ని విభాగాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎంత అద్భుతంగా ముందుకెళ్తున్నామని తెలుసుకోవడానికి మరి ప్రతి చోట కూడా అడ్మినిస్ట్రేటివ్ వర్క్షాప్స్ ఈ మధ్యకాలంలో చక్కగా నిర్వహించుకుంటూ మరి అడ్మినిస్ట్రేషన్ కేంద్ర కార్యాలయాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ నెలలో గూడూరులో కూడా 21, 22 తేదీల్లో అద్భుతంగా అడ్మినిస్ట్రేషన్ వర్క్షాప్. మరి ఇది ఎవరు చేయొచ్చు, అందరూ చేయొచ్చు అని మీకు డౌట్ రావచ్చు. చాలా మందికి మనకి కళల్లోనూ ఎక్స్పీరియన్సెస్లోనూ కుక్కలతో అనుబంధం ఉండొచ్చు, పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు. సో అలాగే మనకి ప్రభుత్వ వెహికల్స్లో జీప్ ఇట్లాంటి వెహికల్స్ కళల్లోకి వచ్చినప్పుడు, లేదు సమాజంలో జరిగే ఎన్నో విషయాల పట్ల మన ధ్యానులం కాబట్టి ఎదురు తిరగలేం, కానీ మార్పు చెయ్యాలి అని పత్రి గారు ఏ విధంగా కంకణం కట్టుకుని శాకాహారిగా మారాలి ప్రతి ఒక్కరు అనుకున్నారో అలా మనందరికీ ఖచ్చితంగా ఉంటుంది. అదేంటో తెలుసుకుని దానికి మనం ముందుకు వెళ్ళడానికి ఇచ్చే గైడెన్సే అడ్మినిస్ట్రేషన్ వర్క్షాప్స్ అండి. సో మరి ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ వర్క్షాప్స్లో చక్కటి లీడర్గా తయారవుతామో, మరి పత్రి గారు ఇచ్చిన ఇంకా అద్భుతమైన మరి ఇంకొక కర్తవ్యం మన ముందున్నది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. మరి ఇక్కడ ఇంతమంది మాస్టర్స్లో, సీనియర్ మాస్టర్స్లో మనం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఎంత మనం సాధారణ ఎన్నికల్లో ముందుకు తీసుకెళ్తున్నామని ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకంటే ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులు అనే మరి ఆ నానుడి మరి మన పత్రిజీ ద్వారా విన్నప్పుడు మనం ధ్యానం అందరం చెప్తున్న అద్భుతంగా తీసుకెళ్తున్నాం. కానీ మన ముందున్న అతిపెద్ద కర్తవ్యం అంటే ఆధ్యాత్మికవేత్తలు పరిపాలనలోకి వస్తే ఇక మనం ఎవరు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరిని శాకాహారిగా మారండి అని చెప్పాల్సిన అవసరం లేనంత అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి అంటే మన ఇందులో సుశిక్షితులు అయ్యి చక్కగా మన ఎనర్జీస్తో యావత్ ప్రపంచాన్ని కూడా మనం మార్చే చక్కటి అడ్మినిస్ట్రేటర్లుగా ప్రతి ఒక్కరూ ఒక అడ్మినిస్ట్రేటరే మనలో. కాబట్టి అలాంటి చక్కటి ఎక్స్పీరియన్సెస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా జరిగే వర్క్షాప్లో అటెండ్ అవ్వచ్చు. సో ఇది సింపుల్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను రాజమండ్రి నాది, నేను స్కూల్ టీచర్ని. థ్యాంక్ యూ సో మచ్. అలానే స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్లో ఇంపార్టెంట్ వింగ్ ఒకటి ఉంది, అదే కౌన్సిలింగ్స్ ఎట్లా నడుస్తాయి ఈ స్పిరిచువల్ టాబ్లెట్లో. లక్ష్మీ మేడం కాకినాడ, ఆవిడ మాటలతో తెలుసుకుందాం మనం. ముందుగా మనందరి పరమ గురువులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ దంపతులకు, నా మార్గదర్శి స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ గోపాలకృష్ణ గారికి, ఇక్కడికి మీచేసిన ఆత్మ బంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇప్పటి వరకు మీరు ధ్యానం ద్వారా వారి యొక్క అనారోగ్య సమస్యల నుంచి ఏ విధంగా బయటకు వచ్చారు అన్నది మీరు విని ఉన్నారు ఇప్పుడు వారి అనుభవాలని.
ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ ఏదైతే ఉందో ఇది ధ్యాన ఆరోగ్యం ప్రాజెక్ట్గా స్టార్ట్ అయ్యి తర్వాత స్పిరిచువల్ టాబ్లెట్గా మారింది. మెయిన్ మోటోనే స్పిరిచువల్ టాబ్లెట్స్ ఆరోగ్యమే మహాభాగ్యం, స్పిరిచువల్ ఇంటలెక్ట్ ఈజ్ ద రూట్, ఫిజికల్ హెల్త్ ఈజ్ ఫ్రూట్ అని నినాదంతో. అంటే ఆధ్యాత్మికమైనటువంటి బుద్ధి ఎప్పుడైతే వికసిస్తుందో మనకి భౌతికంగా ఆరోగ్యం సిద్ధిస్తుంది అన్న నినాదంపై ఆధారపడి ఆ నినాదంతో ముందుకు వెళ్తూ అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా జరుగుతుందండి. మీకు ఆఫ్లైన్లో ఏలూరు, పుల్లేటుకూరు, రాజమండ్రి, ద్రాక్షారామ, ఇది మన జోన్ 2 నుంచి ఇలా నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్లో ఆఫ్లైన్లో జరుగుతున్నాయి. అలాగే ఆన్లైన్లో ప్రతి ఆదివారం జూమ్ మాధ్యమంగా ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మీకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ లేదా సాంఘిక సమస్యలు ఉన్నప్పటికీ మానసికంగా ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా మీకు అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది డాక్టర్ జీకే గారి పర్యవేక్షణలో, సీనియర్ స్పిరిచువల్ టాబ్లెట్స్ కౌన్సిలర్ పర్యవేక్షణలో జూమ్ మాధ్యమంగా మీకు అక్కడ బ్రేక్అవుట్ రూమ్స్లో, అంటే మీ యొక్క ఏవైతే విషయాలు ఉన్నాయో అవన్నీ గోప్యంగా ఉంచుతూ మీకు అక్కడ మీకు ఎలాంటి ఆధ్యాత్మిక శిక్షణ అవసరమో అది మీకు ఆ కౌన్సిలర్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మీ యొక్క అనారోగ్య సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి మీరు చక్కగా బయటికి రావడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మీరు ఆరోగ్యం విషయంలో కూడా స్పిరిచువల్ టాబ్లెట్స్ వింగ్ నుంచి మీరు అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ డైరెక్ట్గా కౌన్సిలింగ్కి రాలేని వాళ్ళు జూమ్లో మీకు ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు జరుగుతున్న కౌన్సిలింగ్కి అవసరమైన ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. అలానే ఈ స్పిరిచువల్ టాబ్లెట్లో వివిధ ప్రాంతాల నుంచి ఎలాగైతే మేము చేస్తున్నామో గ్లోబల్ వైజ్ కూడా సార్ ఒక్కరే కాకుండా సార్ దగ్గర ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటంటే తనొక్కరే ఎదిగే అలవాటు లేదు. తను ఎంత టెక్నికల్గా ఎదిగారో మేము కూడా అంతే ఎదగాలి. తను ఎక్కడ అబ్రాడ్స్ తిరుగుతున్నారో, ఎలా తను వర్క్ చేస్తున్నారో అట్లా మా చేతి కూడా వర్క్ చేపిస్తారు. అలాగే మేమందరం అతి సామాన్య గృహిణులం, పెద్ద పెద్ద చదువులైతే మాకు లేవు, చెయ్యాలనే తపన తప్ప. సార్ ఏం చెప్తే చేసుకుంటూ వెళ్తాం. అలా చేసుకుంటూ వెళ్ళిన స్వాతి మేడం తను ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, తన మాటల్లో విందాము. అయిన తర్వాత ఒక ఏవి చూద్దాం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా ఆత్మాభివందనాలండి. నేను గత 15 సంవత్సరాల క్రితం డాక్టర్ జీకే గారు మరి పితామహ పత్రిజీ గారు 4 సార్లు మారిషియస్కి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయడం అయితే జరిగిందండి. సో తర్వాత 12 సంవత్సరాల క్రితం నాకు వచ్చిన కళ అనే అనుభవం ద్వారా నేను డాక్టర్ జీకే గారి గైడెన్స్ ద్వారా మారిషియస్ వెళ్ళి వర్క్ చేయాలని సార్ చెప్పారు. ఆయన గైడెన్స్ ప్రకారం పత్రి సార్ చెప్పిన సంకల్ప శక్తి అనే దాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి క్షణం కూడా నేను జూమ్లో ఆ మారిషియస్కి వెళ్ళి అక్కడ పీపుల్ అందరికీ కూడా ధ్యానం చెప్పాలి అనే సంకల్పంతో మెడిటేషన్ చేయడం జరిగింది. అప్పుడు జీకే గారు మరియు 4 సీనియర్ మాస్టర్స్తో మే నెలలో అద్భుతంగా మారిషియస్ బ్రాడ్కాస్ట్లో రికార్డింగ్ చేయడం జరిగింది ధ్యానం గురించి. అలాగే ఒక 6 ప్రాంతాలలో 6 గుడుల్లో ఎంతో అద్భుతంగా ధ్యాన శిక్షణ కార్యక్రమాలు జరపడం జరిగింది. అదే స్ఫూర్తితో మళ్ళీ డిసెంబర్ మంత్లో మరొక 4 మాస్టర్సు మరియు నేను వెళ్ళి మరొక కొన్ని ప్రాంతాలలో ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. ఫస్ట్ టైం మేము ఏదైతే చేశామో దాని యొక్క ఎనర్జీతో రెండోసారి అక్కడున్న మారిషియన్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఎంతో చక్కగా ధ్యానం అక్కడి నుంచి ఇండియా నుంచి ధ్యానం నేర్పడానికి వచ్చారు అని ఎంతో చక్కగా రిసీవ్ చేసుకొని ధ్యాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే మారిషియస్లో ఎంతో అద్భుతమైన ఒక ఫేమస్ ప్లేస్ అండి గంగాతలం. అటువంటి ప్రదేశంలో మహాశివరాత్రి సందర్భంగా ఎంతో అద్భుతంగా ఒక స్టాల్ అనేది నిర్వహించి
చక్కగా అక్కడ వచ్చిన భక్తులందరికీ పాంప్లెట్స్ ఇచ్చి ధ్యానం గురించి పరిచయం చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఫ్లూట్ లక్ష్మి గారు ఎంతో చక్కగా తన వేణునాదంతో ధ్యానంలో కూర్చోబెట్టి పాంప్లెట్లు ఇచ్చి తర్వాత అక్కడ ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు 40 days ధ్యానంకు కూడా జూమ్ లో అటెండ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో అంటే మనం ఒక అడుగు వేస్తే ఏ దేశంలోనైనా ఎక్కడైనా ధ్యానులు అనేవాళ్ళు మన కోసం వేచి ఉన్నారు. మనం చెప్పడమే లేటు, వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారు. కానీ నాకు ఎంతో అద్భుతంగా అనిపించింది. నాకు ఇంగ్లీష్ పూర్తిగా రాదు, హిందీ పూర్తిగా రాదు. కానీ డాక్టర్ జీకే గారి గైడెన్స్ తో నేను 2 సార్లు మారిషియస్ వెళ్ళి చక్కగా అక్కడ ప్రజలందరికీ కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఎంతో చక్కగా ఒక 15 చోట్ల ధ్యాన క్లాసులు నిర్వహించడం అనేది నా జీవితంలో నా జీవితదేయ భాగంలో ఉందని నేను తెలుసుకొని ఎంతో చక్కగా ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాము. అలాగే జూలై నెలలో మరొకసారి మారిషియస్ ధ్యాన ప్రచార యాత్ర అనేది స్టార్ట్ చేస్తున్నాము. మన పరిణిత పత్రి మేడం గైడెన్స్ తో మరియు డాక్టర్ జీకే గారి గైడెన్స్ తో మరొకసారి ఏర్పాటు చేస్తున్నాము. మీరందరూ కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ప్రతి ఒక్కరూ మమ్మల్ని సంప్రదించాలని కోరుకుంటున్నాము. చివరిగా మనం ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా చేసుకునే శక్తి అనేది మనలోనే ఉంది. కానీ ఆ శక్తిని నాశనం చేసే శక్తి కూడా మనలోనే ఉంది. అదే మన యొక్క నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ థాట్. సో అలా లేకుండా పాజిటివ్ తో ఎప్పుడు వెళ్తామో నేను ఏ దేశంలోనైనా మనం వెళ్ళగలుగుతాము, ఎవరికైనా కూడా ధ్యానం చెప్పగలుగుతాము. సో నన్ను కని తల్లిదండ్రులు నాకు ఈ జన్మనిస్తే డాక్టర్ జీకే గారి పరిచయం తర్వాత నాకు ఇది ఒక పునర్జన్మగా ఉండి నేను MA సైకాలజీ కంప్లీట్ చేసుకొని అలాగే పోస్ట్ డిప్లొమా కూడా కంప్లీట్ చేసుకొని కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ గా నేను వర్క్ చేస్తున్నాను. ఇంతటి నా యొక్క 15 సంవత్సరాల ధ్యాన ప్రయాణంలో మా భర్త గారు ఆయన వెంకట్రావు గారు మరియు నా కుటుంబ సభ్యులు నన్ను ఎంతగానో ప్రోత్సహించి అనుక్షణం కూడా నన్ను ముందుకు నడిపిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. దీని ఒక విషయం మర్చిపోయింది. గంగా తలావా అన్నది ఒక మంచి ప్లేస్ మారిషస్ లో. సుమారుగా 5 నుంచి 7 లక్షల మంది అక్కడికి వస్తారు. మనం చాలా మందికి అక్కడ ధ్యాన ప్రచారం అయితే చేయడం జరిగింది. ఆ స్టాల్ తీసుకోవడానికి కూడా RSS వాళ్ళతో మాట్లాడాలి. RSS వాళ్ళతో మాట్లాడి స్టాల్ తీసుకుని అక్కడ కొంతమంది మాస్టర్స్ వెళ్ళి ధ్యాన ప్రచారం అయితే చేయడం జరిగింది. నా పేరు సుధా, మాది కాకినాడ. నేను 20 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను, ధ్యాన ప్రచారం చేస్తున్నాను. నేను ధ్యానం నేర్చుకున్నదే డాక్టర్ జీకే గారి దగ్గర. మా వారికి హెల్త్ ప్రాబ్లం ఉండేది. మెడికల్ లెవెల్లో అయితే అది ఏంటో ఎందుకో తెలియలేదు. సో ధ్యానం సార్ దగ్గర కలిసినప్పుడు మా వారితో ఒకటే చెప్పారు, సారు ఇది మీరు ధ్యానం చేసి జ్ఞానాన్ని నేర్చుకుంటే మీ వ్యవహార శైలిని, వ్యాపార శైలిని, జీవన శైలిని మార్చుకుంటే మీరు యూ విల్ బికమ్ హెల్దీ అని చెప్పారు. సో అప్పటి నుంచి నేను మొదట్లో చేయలేదు, తర్వాత నిదానంగా నాకు అర్థమయ్యి ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ ఓకే అంతా చేస్తున్నాము, నార్త్ ఓకే చేస్తున్నాము. గ్లోబల్ వైజ్గా మాట్లాడితే ధ్యాన జగత్ అని చెప్తాం. మరి దానికి మనం ఏం చేయాలి? ధ్యాన జగత్ అని చెప్పినప్పుడు గ్లోబల్ వైజ్ చేయాలి. ఆ గ్లోబల్ వైజ్ చేసేదానికి సారు కొన్ని వింగ్స్ కింద డివియేట్ చేసి పెసిఫిక్ ఏషియా వింగ్ ఒకటి ఉంది, దానికి నేను ఇన్ఛార్జ్. సో అందులోనే మలేషియా, సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియా, సో మెనీ కంట్రీస్ ఉంటాయి. అందులో ఆస్ట్రేలియా అనే కంట్రీకి రిప్రజెంటేషన్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి కౌన్సిలింగ్స్ తీసుకుంటూ మెల్బోర్న్, సిడ్నీ, సమ్వేర్ చాలా అన్ని చోట్ల చేస్తూ ఈరోజు మనకు వచ్చిన గొప్ప అవకాశం ఏంటి అంటే సిడ్నీలో ఒక మేడము తను బ్యాక్ యార్డ్లో పిరమిడ్ కడతానన్నప్పుడు ఆవిడతో మాట్లాడి మనం ఒక పబ్లిక్ ప్లేస్లో పిరమిడ్ కట్టించే మాట్లాడి సిడ్నీలో పిరమిడ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతోంది తొందరలో. సో అలాగే ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో. అలాగే కొంచెం బరువు ఎక్కువ పెట్టాలని కర్ణాటక ఇన్ఛార్జ్గా కూడా నన్ను సారు పెట్టినప్పుడు కర్ణాటకలో కూడా సో మెనీ బుక్స్ ట్రాన్స్లేషను, L1 క్లాసెస్, ఆన్లైను, ఆఫ్లైన్ క్లాసెస్ ఇవన్నీ చేస్తూ
కంప్లీట్గా గ్లోబల్ వైజ్ అండ్ ఇండియా వైజ్ మొత్తం మాస్టర్స్ టీం ఎంతమంది అయితే ఉన్నామో, తెర ముందు తెర వెనకాతల ఎంతమంది అయితే ఉన్నామో కనపడేది కొంతమందే. తెర వెనకాతల చాలా మంది దీన్ని వర్క్ చేస్తూనే చేస్తూనే ఉంటాం. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్స్ ఏం కావాలన్నా స్టాల్ నెంబర్ 9కి వస్తే ఆనందో బ్రహ్మ కోసం కావాలి, మేము పలానా చోట ఆనందో బ్రహ్మ చేస్తాము అని అడిగితే కనుక స్టాల్ నెంబర్ 9కి వస్తే మీకు నెంబర్ ఇస్తాం. అలాగే 2 to 4 కౌన్సిలింగ్స్ అయితే ఉన్నాయి. క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తలాల్లో ఎక్కడ అనారోగ్యం ఉన్నా కానీ, అపసవ్యత ఉన్నా కానీ స్టాల్ నెంబర్ 9కి వస్తే సార్ కౌన్సిలింగ్స్ చేస్తారు. ఆఫ్టర్వర్డ్స్ రోజు ఇక్కడ కౌన్సిలింగ్స్ అయితే నాలుగు సీనియర్స్ చాలా మంది ఉంటాము, చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మేమందరం మాట్లాడాం కదా, సార్ మాట్లాడలేదంటే మీ అందరికీ డౌట్ ఉంది కదా. ఆయన మౌనంలో ఉన్నారు, అందుకని నేను ఇదంతా ఇదంతా నేను చూశాను. ఇప్పుడు సార్ మాటల్లో అసలు స్పిరిచువల్ టాబ్లెట్ అంటే ఏంటి, పత్రిజీ తనకి ఎట్లా గైడ్ చేశారు, అదంతా కూడా సార్ నోట్ ద్వారా మనం విందాం. థ్యాంక్ యూ. నేను ఒక 6 months మౌనము, 4 రోజులైంది, ఇంకొక 5 months ఉంది. బ్రహ్మర్షి పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకు, విశేషమైన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా ఆత్మాభివందనాలు. అండ్ విచ్చేసినటువంటి మాస్టర్స్ అందరికీ, మరి ముఖ్యంగా వశిష్ఠ గౌతమి సభ్యులందరికీ, మేనేజ్మెంట్ వారికి అందరికీ నా ప్రత్యేకించి ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యమైన వేదికల్లో మాత్రమే మాట్లాడుతూ మిగతా టైం అంతా నా జర్నీ మొత్తం 550 ట్యాబ్లెట్లతో కలిపి ఒక పెద్ద పుస్తకంగా తీసుకురావాలి అన్నది మొట్టమొదటి ప్రయత్నం. రెండవది, రీసెర్చ్ పేపర్స్ అనేవి ఎప్పుడైతే మనం పబ్లిష్ చేయగలుగుతామో అప్పుడు గవర్నమెంట్స్ కానీ, డాక్టర్స్ కానీ, పెద్ద పెద్ద ఫౌండేషన్స్ కానీ మనం చెప్తున్నటువంటి ఈ అనుభవాల్ని శాస్త్రీయంగా ఒప్పుకోగలుగుతారు. ఇప్పుడు మనం ఒక 2-3 మాస్టర్స్ అనుభవాలు చక్కగా విన్నాం. ఇలా డయాస్ మీద చెప్పుకోవడానికి, ఒకరికొకరికి షేర్ చేసుకోవడానికి, అది విని ఆచరించడానికి ఏ జ్ఞానం లేని వాళ్ళు, పామరుడు అలా విని వెంటనే ఆచరణలో పెట్టేస్తాడు. కానీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఒక ప్రూఫ్ అడుగుతారు. సో దానికి రీసెర్చ్ పేపర్స్ అనేవి చేయటం ఒక ముఖ్యమైన పని. అదేవిధంగా మరి దేశ విదేశాల్లో స్పిరిచువల్ టాబ్లెట్స్ అవుతున్నా అవి ఇంకా 1% మాత్రమే జరుగుతున్నాయి. 1%. మరి దీన్ని లార్జ్ స్కేల్లో తీసుకెళ్లాలంటే టెక్నాలజీ సపోర్ట్ కావాలి. అంటే సాఫ్ట్వేర్స్ తయారు చేయాలి. యాప్స్ ద్వారా కానీ, వెబ్సైట్లో కానీ, ఆన్లైన్లోనే కోర్సులన్నీ పెట్టడం వల్ల మరి ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ కౌన్సిలింగ్స్ యాప్లోనే వాళ్ళు ఏ కౌన్సిలర్తో మాట్లాడాలన్నా వాళ్ళు కనెక్ట్ అయ్యి దాని ద్వారా చేసేటట్టు ఆ సాఫ్ట్వేర్ తయారు చేయడం. మరి ఈ సిలబస్ మాడ్యూల్స్ని ఎన్నో యూనివర్సిటీలో పెట్టచ్చు. వాళ్ళే ఈ కోర్సు నేర్చుకొని వాళ్ళు స్పిరిచువల్ డాక్టర్స్గా అవుతారు. సో ఈ పనులన్నీ మరి ఈ సంవత్సరం అంతా పెట్టుకొని నేను ఈ సంవత్సరం మొత్తం ఇండియాలోనే ఉండదలుచుకున్నాను. లాస్ట్ 5 years యూకే, లండన్లో ఉంటూ విశేషంగా ధ్యాన ప్రచారం జరిగింది. తర్వాత మళ్ళా ప్రకృతి మోస్ట్ ప్రాబబ్లీ అమెరికా వెళ్ళాలన్న ఆలోచన. ఇంతవరకు టీం అంతా కూడా మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించిన అభివందనాలు. ప్రారంభంలో పత్రిజీని నేను కలిసినప్పుడు ఆయన విజయవాడ డాక్టర్స్ గ్రూపు అందరినీ కూడా ఒకటే చెప్పారు, మీరు పాకిస్తాన్లో ఉండి ఇండియా కోసం పనిచేసే భారతీయులు లాంటి వాళ్ళు ఆ డాక్టర్ వృత్తిలోనే ఉంటూ మరి ఆ డాక్టర్ వృత్తిలో ఏదైతే లోపం ఉందో దాన్ని మీరు సరిచేయాలి. ఇప్పుడున్న వైద్య విధానాలు అన్నీ కూడా కరెక్టే. ఇప్పుడు దానికి ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, పిరమిడ్ శక్తిని జోడిస్తే, ఎందుకంటే జబ్బు అనేది ఆధ్యాత్మిక బుద్ధి స్థాయిలో, ఆత్మస్థాయి నుంచి కలుగుతుంది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆత్మస్థితి నుంచి మరి పుస్తకాలు చదవడం ద్వారా ఆధ్యాత్మిక బుద్ధిని సరిచేసుకొని శరీరానికి మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని మనకు మనమే ఇవ్వగలము, ఏ ఒక్కరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అని మొట్టమొదట ఆయన ఇచ్చినటువంటి ఒక కరపత్రం
బేస్ చేసుకొని మరి ఎంతో రీసెర్చ్ పేషెంట్ గార్డ్స్తో చేస్తూ ఒక 25 సంవత్సరాల ప్రయాణంలో చక్కగా మనం ఈ 550 ఆధ్యాత్మిక గుళికల్ని ఒక చిన్న పాకెట్ బుక్స్గా సుమారు ఒక 40 వరకు పెద్ద పుస్తకాలుగా మనం తీసుకొని రావటం జరిగింది. మరి ప్రకృతి ఈ గొప్ప ప్రయత్నానికి నన్ను ఎన్నుకోవడం, నేను ఒక వారధి కావడం అనేది నేను ఒక అదృష్టంగా భావిస్తాను ఈ జన్మకాలంలో. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నేను ఒంటి మీద ఏ పెయిన్ లేకుండా ఉన్నాను. నా దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్ గార్డ్స్ వాళ్ళు ఎంతో నొప్పి తీసుకొని వాళ్ళ శరీరాల మీద వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి వాళ్ళు రీసెర్చ్ చేసినటువంటి విజ్ఞానం నుంచి వచ్చినవే ఈ ఆధ్యాత్మిక మాత్రలన్నీ కూడా. వాళ్ళకి ప్రత్యేకించి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అయితే ఒక డౌట్ వచ్చేది నాకు ఎప్పుడు, పత్రి గారు ఎంత అద్భుతంగా ధ్యానం చెప్తూ ఎంతో మందిని శాకాహారులుగా మారుస్తున్నారు, ఆయన కలిస్తే చాలు ఇబ్బందులన్నీ తగ్గిపోతున్నాయి, మళ్ళా ప్రత్యేకించి ఈ టాబ్లెట్లు అనేవి ఎందుకు కనిపెట్టాలి, అన్నీ వదిలేసి ఆయనతో పాటు ఆ సంచి పట్టుకొని ఫ్లూట్తో తిరిగితే సరిపోతుంది కదా అని ఇన్నిసార్లు అనిపించేది నాకెప్పుడు. కానీ ప్రకృతి నాకు ఒక ప్రత్యేకమైన పని పెట్టింది. అదేంటంటే సార్ని కలిసినప్పుడు ప్రతిసారి నాకు ఆ యజ్ఞాలు అటెండ్ అవుతున్నప్పుడు ఆయనతో తిరుగుతున్నప్పుడు ఆయన ఇచ్చిన క్యాప్షన్ ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. అందులో ఈ జ్ఞానం దగ్గర నా మైండ్ ఆగిపోయేది ఎప్పుడు చదువుతూ. ధ్యానం ఆల్రెడీ ఆయన ప్రతి ఊరు పరిచయం చేశారు. మరి ధ్యానం నుంచి జ్ఞానం కలుగుతుంది, ఈ జ్ఞానం నుంచే మనం ముక్తిని పొందుతాం. అంటే ఈ జ్ఞానం అంటే ఏంటి, ఏ రకంగా ఈ జ్ఞానం కావాలి, ఇది ఎలాగా మనం అందరికీ ఇవ్వాలి. ఆయనైతే మనకు తులసిదళం మనకు పుస్తకం ఇచ్చారు అద్భుతంగా. ఇంకా ఎంతోమంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల పుస్తకాలు చదవమని చెప్తారు. ఇవి ఎలా ఉపయోగపడతాయి అని అక్కడ ఆగిపోయేది ఎప్పుడు. అక్కడి నుంచి కట్ చేస్తే తిరిగి మెడిసిన్ చేస్తున్న తర్వాత ప్రాక్టీస్లో ఉన్నప్పుడు జరిగిన ఎన్నో సంఘటనల నుంచి నాలో కూడా ఒక వేడి పుట్టి, పత్రిజీ ఎలా అయితే డంకాపదంగా ఏ మందులు అక్కర్లేదు, నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్తున్నారో, నేను ఎలా చెప్పాలి అంటే ఒక లూయిస్ హే అన్న గొప్ప శాస్త్రవేత్త మీ ఆలోచనలే మీ ఆరోగ్యం అన్న ఒక గొప్ప పుస్తకాన్ని ఎలా అయితే ప్రపంచానికి అందించారో, గట్టిగా చప్పట్లు కొడదాం ఆవిడకి. అలా ఆలోచనలు, మన చేతలు అంటే మన మాటలు, మన పనులు, మన ఆలోచనలు, మన జీవిత ధ్యేయము, మన అరిషడ్ వర్గాలు, వీటిలోనే మన ఆరోగ్యం దాగి ఉంది అన్న కనెక్షన్ని కనిపెట్టేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి ఎప్పుడైతే పూనుకోవడం జరిగిందో అంచెలంచెలుగా ఇప్పుడు మాట్లాడినటువంటి డిపార్ట్మెంట్స్, ప్రాజెక్ట్స్ ఒక్కొక్కటి వస్తూ మరి సుమారు 16 దేశాల్లో పత్రిజీ ఇచ్చినటువంటి సూత్రం ఆధ్యాత్మిక బుద్ధి వికసించడం ద్వారా శారీరక ఆరోగ్యాన్ని మనం ఫలితంగా పొందుతాము అన్నటువంటి ఒక గొప్ప నానుడితో మరి ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ముందంతా చిన్న చిన్న క్లినిక్స్గా ఉండేవి. తర్వాత తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వాళ్ళని తగ్గించాలి అంటే దానికి మరి మన వశిష్ఠ గౌతమ్ లాంటి గొప్ప హోలిస్టిక్ సెంటర్స్ మనకు కావాలి. ఇట్లాంటి చోట మనకి అపరిమితమైనటువంటి ఆ ప్రకృతి శక్తి, మరి పిరమిడ్ శక్తి, మాస్టర్స్ యొక్క సాంగత్యము, చక్కని శుద్ధ సాత్విక ఆహార భోజనము, ఇవన్నీ కలగలిపి ఇవ్వటం వల్ల కోట్ల రూపాయలతో ఉన్నటువంటి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఏదైతే ఈరోజు మనం వైద్యం పొందుతున్నామో దాన్ని ఇక్కడ ఆశ్రమ ధర్మంగా మనం ఉండి విశేషంగా సాధన చేయటం ద్వారా అదొక 40 రోజులు కానీ పౌర్ణమికి ఒక 3 రోజుల నుంచి 7 రోజుల వరకు కానీ సుమారు ఒక 6 పౌర్ణములు ఉండి కనుక మనం చేస్తే అది ఎంత పెద్ద సమస్య అయినా దాన్ని పూర్తిగా మనం కూకట వేళతో సహా తగ్గించుకోవచ్చు. ఒక 25 పడకల ఆసుపత్రి నేను నడిపినప్పుడు టాప్ ఫ్లోర్లో అన్నీ కూడా ఇటువంటి సీరియస్ కేసెసే నేను పెట్టి చేశాను. అవి చేసినప్పుడు ఎంతో అద్భుతంగా ఆరోగ్య ఫలితాలు చూడడం జరిగింది. చాలా సీరియస్ కేసులు జీవితాంతం ఇంకా మందులు వాడాలి లేదా ఒక 6 నెలలకి సంవత్సరానికి వాళ్ళు చనిపోతారు అని డాక్టర్స్ చెప్పిన కేసులు కూడా మరి ఈ రోజుకి అద్భుతంగా వాళ్ళు ధ్యాన ప్రచారం చేసి ఒక టాబ్లెట్ లేకుండా ఆనందంగా జీవిస్తున్నారంటే మరి ఆ అద్భుతమైనటువంటి పత్రిజీ ఇచ్చిన ధ్యానము, జ్ఞానము, సాకారంకి ఫలితం. అప్పుడు నేను నిర్ణయించుకొని ఆ నర్సింగ్ హోమ్ క్లోజ్ చేసి 2008 నుంచి
ఫుల్ టైము మరి ఈ ధ్యానంతోనే జ్ఞానంతోనే విశేషంగా ప్రపంచం అంతా పర్యటిస్తూ ముందుకెళ్తున్న క్రమంలో ఇటువంటి గొప్ప క్షేత్రాలని మనం ఎన్నో తయారు చేసుకోవడం జరిగింది. ఈ లాస్ట్ 5 years యూకేలో ప్రచారం అయిన తర్వాత గడిచిన 7-8 నెలల్లో అమెరికాలో మెగా మెడిటేషన్ సమ్మిట్, ఇక్కడ మనకు ధ్యానమా చక్రం, అక్కడ మెగా మెడిటేషన్ సమ్మిట్ 3 వరకు అయ్యాయి. 3 నేను పాల్గొన్నాను. మరి 4వది మన బెంగళూరులో పరిపత్రి గారు మళ్ళా మేలో ఇండియాలో ఒకసారి ప్రయోగాత్మకంగా చేయబోతున్నారు. ఆ ఎంఎంఎస్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయినటువంటి ఒక అద్భుతమైన గోల్, ఒక 100 రీసెర్చ్ పేపర్స్ తయారు చేయాలి, ఒక 100 హోలిస్టిక్ సెంటర్స్ ప్రపంచం అంతా నిర్మించాలి, ఒక 100 కోట్లతో అద్భుతంగా పిఎస్ఎస్ మూవ్మెంట్కి మరి ప్రాజెక్ట్స్కి స్పిరిచువల్ టాబ్లెట్స్ యాక్టివిటీస్ ఆనంద బ్రహ్మ కార్యక్రమాలు చేయాలి అనే మొట్టమొదటి గోలు అక్కడ నాకు రావడం జరిగింది ఎంఎంఎస్లో, లాస్ ఏంజలస్లో. తర్వాత మహాతర్ బాబాజీ కేవ్స్, కసార్ దేవి, ఆ హిమాలయ టూర్లో ఉన్నప్పుడు ఈ విజ్ఞానాన్ని ఒక 100 యూనివర్సిటీస్లో, స్పిరిచువల్ యూనివర్సిటీస్లో పెట్టాలి, ఒక 100 మెంబర్స్ ఎంప్లాయీస్ వర్క్ చేయాలి, దీని మీద ఒక 100 అడ్మిన్ బాడీస్ తయారు చేయాలి అని సుమారు ఒక 8 వరకు ఆ 100 మెంబర్స్తో గోల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇంకా నాకు ఈ కార్యక్రమాలు అటెండ్ అవ్వడము, రిబ్బన్ కటింగ్స్ ఇవన్నీ కాదు, రియల్గా నేను ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి అనుకొని వెంటనే నాకు నేనే మరి మౌనం ప్రకటించుకున్నాను. ఆ మౌనం మొదలైనప్పటి నుంచి మరింత ఉధృతంగా ఈ రాత కార్యక్రమాలు అన్నీ కూడా వండర్ఫుల్గా జరుగుతున్నాయి. అయితే ఈ వశిష్ఠ గౌతమి ఉగాది కార్యక్రమానికి ఎప్పటి నుంచో రావాలని నాకు ఉండేది, కానీ కరెక్ట్గా అదే సమయానికి నేను అబ్రాడ్ కంట్రీలో ఎక్కువగా ఉండడం వల్ల రాలేకపోయాను. మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చి ఈ ఉగాది కార్యక్రమంలో మీ అందరితో పాటు నా అనుభవాన్ని పంచుకునే అవకాశం కలగడం ఒక అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఉత్తరాంధ్రలో నేను అందరినీ ప్రిపేర్ చేస్తున్నాను. మనందరికీ ధ్యానమాచక్రం అంటే ఇంక ఉగాదే, మన వశిష్ఠ గౌతమే. దాన్ని మన ముందు వీలైనంత తొందరగా మరింత అద్భుతంగా తయారు చేసుకొని అక్కడ ఎలా అయితే మన కట్టాల్లో ధ్యానమాచక్రం జరుగుతుందో ఇక్కడ కూడా ఉగాది సంబరాలను ఒక ధ్యానమాచక్రం లాగా మనం చేసుకోవాలి. చక్కని ఈ వశిష్ఠ గౌతమి నదుల పక్కని ఆ సారే జల ప్రవాహంతో వచ్చి అద్భుతమైన ఎనర్జీతో మనం ఈ కోస్టల్ జిల్లాలన్నిటికీ సమ్మ ఆజీవ కార్యక్రమాలతో మత్స్యకారుల గ్రామాల్లో శాకాహారాన్ని విశేషంగా మనం నెలకొల్పుతూ వాళ్ళందరినీ ఇక్కడికి మనం ఆహ్వానించుకొని మరి ఎన్నో రొయ్యల చెరువులు, చేపల చెరువులతో మరి ఈ ప్రాంతం అంతా కూడా సత్యానికి దూరంగా వెళ్తుంది. వాళ్ళకి సత్యాన్ని అందించడానికే ఇంత గొప్ప పిరమిడ్ని మరి కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ శక్తి అంతా కూడా దానికి ఉపయోగపడాలి అని మనం అందరం సంకల్పించుకుంటూ ప్రతిరోజు గంటలు మనం ఇక్కడ ధ్యాన సాధన చేయటమే. అది ప్రకృతిని పరిరక్షిస్తుంది, సత్యాన్ని అందరికీ తెలియజేస్తుంది. సో ఈ క్రమంలో ఏదైతే టాబ్లెట్లు అని మాట్లాడుతున్నామో ప్రజలకు అర్థం అవడానికి ఆ పేరు టాబ్లెట్. ఒక 5 నిమిషాల్లో కొన్ని టాబ్లెట్ని పత్రికారి నుంచి నేర్చుకున్నవి ఎలా టాబ్లెట్లుగా మారాయి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి అన్న మూల విషయాన్ని తెలియజేసి మరి అద్భుతమైన అవకాశాన్ని మనం ముగించుకుంటాం. ముముక్షు 4 శత్రువులు అని చెప్పారు పత్రిజీ. ధ్యాన సాధనలో ఒక ద్రష్టగా ఎదిగే వ్యక్తికి మొట్టమొదట భయము ఒక శత్రువుగా వస్తాడు, అపరిమితమైన భయము. తర్వాత మిడిమిడి జ్ఞానం, ఆ తర్వాత అతీంద్రియ శక్తులు, తర్వాత ఆధ్యాత్మిక బద్ధకం. ఇందులో ఎప్పుడైతే వ్యక్తి భయంతో ఉంటాడో అప్పుడు రూట్ చక్ర, మూలాధారము, కాళ్ళు, సయాటిక, పైల్స్ కంప్లైంట్స్, జననేంద్రియాల తాలూకా కంప్లైంట్స్, ఇవన్నీ కేవలం భయం, కష్టపడకపోవడం అన్న 2 గుణాలే. సాధన చేసి ఎప్పుడైతే మనం కష్టపడుతూ ముందుకెళ్తామో అప్పుడు రూట్ చక్రాన్ని క్లీన్ చేసుకొని తర్వాత లెవెల్కి వెళ్తాం. అప్పుడు అసంపూర్ణ జ్ఞానం, మిడిమిడి జ్ఞానం, ఈగో ఎప్పుడైతే ఉందో అది ఈ 2nd and 3rd చక్ర, ముఖ్యంగా మణిపూరక చక్ర. గ్యాస్ట్రిక్ ట్రబుల్, డయాబెటీస్ కంప్లైంట్స్, షుగర్ వ్యాధి, కాలేయం సమస్యలు, ఇవన్నీ కూడా ఆ మిడిమిడి జ్ఞానంతో అహంకారంతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆ బ్లాక్సే మనకి ఆ చక్రాస్లో ఈ అనారోగ్యాన్ని కలుగజేస్తాయని మనం రీసెర్చ్లో తెలుసుకోగలిగాం. 3వది అతీంద్రియ శక్తులు. ధ్యానం చేశాక మనకి ఎంతో శక్తి కలుగుతుంది, పాములు అనుభవాలుగా వస్తాయి.
గోల్డ్ ఎక్స్పీరియన్స్ వస్తాయి. మనం ఏదైనా అనుకుంటే జరిగిపోతూ ఉంటుంది, ఆలోచిస్తే అది కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనకు అర్థం అవ్వాలి ఈ సాధన ద్వారా మనకి ఎంతో శక్తి వచ్చిందని, పవర్ వచ్చిందని. ఆ శక్తిని మనం ఇటువంటి గొప్ప గొప్ప యజ్ఞాలు నిర్వహించడానికి, మరి పిరమిడ్ నిర్మించడానికి వాడాలి. డబ్బులున్న వాళ్ళు పిరమిడ్లు కట్టాలి, సమయం ఉన్న వాళ్ళు ఒక మెడిటేషన్ ప్రచారంలో పాల్గొనాలి. కాబట్టి ఈ శక్తిని మంచి కష్టాలతో, ఎప్పుడైతే మనం గొప్ప గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలతో స్వీయ ప్రగతికి, సంఘ ప్రగతికి వాడుతామో అప్పుడు ఈ శక్తి అన్నటువంటి నిరోధం నుంచి బయటపడి మనం పైకి వెళ్తాం. ఎప్పుడైతే కేవలం ప్రాపంచిక ప్రయోజనాలకి మనకున్నటువంటి పవర్స్ అంటే సంకల్ప శక్తి, వాక్ శక్తి, మన స్థాన బలం, మన టైము అండ్ మన డబ్బులు, ధనము, ఈ 5 పవర్స్ ఎప్పుడైతే వీటిని మనం తప్పుగా వాడుతామో ప్రాపంచికంలో, అప్పుడు మనం ఎన్నో అనారోగ్యాలు తెచ్చుకుంటాం. ముఖ్యంగా నరాలకు సంబంధించి వచ్చే సమస్యలన్నీ కూడా ఆ పవర్ ఫెయిల్యూర్ నుంచే వస్తాయి. 4వది ఆధ్యాత్మిక బద్ధకం. ఈ ఆధ్యాత్మిక బద్ధకం అనేది ఒక నిరోధం. అన్నీ తెలుసు కానీ చేయరు. కళలు నేర్చుకోవాలని తెలుసు, భాషలు నేర్చుకోవాలని తెలుసు. పత్రిజీ ఇచ్చారు మనకి పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు. ఇండియా ఒక్కటే కాదు, ఎన్నో దేశాలు ఉన్నాయి. మరి ఆ దేశాల్లోకి వెళ్ళినప్పుడు మన కొడుకో కోడలో ఎవరో ఉన్నారు, కూతురో, అక్కడికి వెళ్తాము. వెళ్ళాలంటే మరి ఇంగ్లీష్ రావాలి కదా. ఈ రోజు మొదలుకొని ఒక 5 సంవత్సరాలు ట్రై చేస్తే భాష అద్భుతంగా వస్తుంది. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో అందరికీ మనం మన అనుభవాన్ని చెప్తాము. కాబట్టి ఒక సీనియర్ పిరమిడ్ మాస్టరు ఏదో ఒక కళను కానీ, భాషను కానీ, ఒక 100 శ్లోకాలు కానీ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడానికి మనం ముందుకు వెళ్ళకపోతే అదే ఆధ్యాత్మిక బద్ధకం. తెలిసి కూడా మనం చేయకపోవడం. అదే మనకి శరీరం మీద ఒక చర్మ వ్యాధిలాగా, చిన్న చిన్న మానసిక సమస్యలు, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబంలో సంబంధ బాంధవ్యాల సమస్యలు, ఆర్థిక సమస్యలు, వీటి కేవలం ఆ ఆధ్యాత్మిక బద్ధకమే కారణం. ఒక మాస్టర్గా నిరంతరం నేర్చుకోవాలి. పత్రిజీ ఎంత అద్భుతంగా ఫ్లూట్ ఆయన నేర్చుకొని చెప్పారు. ఎన్నో శ్లోకాలు, ప్రూఫ్ రీడింగ్, బుక్స్, నిరంతరం ఆయన నేర్చుకునే ఒక కదిలే ట్రైన్లా కనిపిస్తారు ఆయన మనకి. సో ఈ 4 శత్రువులు ఏవైతున్నాయో ఇవే 4 టాబ్లెట్లలో ఒక 4. ఒక్కొక్క అంశాన్ని మనం ఎప్పుడైతే సరిగా చేయమో అదే మన శరీరంలోని ఒక అనారోగ్యం అనే ఒక భగవంతుడిగా మన శరీరం మీదకి మనం ఇన్వైట్ చేస్తాం. పత్రిజీ స్టార్టింగ్లో చెప్పేవారు లక్ష్మీ, పార్వతీ, సరస్వతి 3 దేవతలు. లక్ష్మీదేవి అంటే సంపద, అబండెన్స్. పార్వతి అంటే ఆత్మజ్ఞానం, శక్తి. సరస్వతి అంటే కళలు. అంటే ముందు పార్వతీదేవి దగ్గర మనం శుశ్రూష చేయాలి. అంటే ధ్యానం చేసి ఆవిడ్ని ఆహ్వానం చేయాలి. ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి ఆవిడ్ని ఆహ్వానించుకోవాలి. అది అయిన తర్వాత కళలు అంటే సరస్వతి దేవి దగ్గరికి వెళ్ళాలి. అక్కడే ఉండిపోకూడదు. గంటల గంటలు ధ్యానం చేసిన వాళ్ళు గంటల గంటలు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి. తర్వాత కళలు నేర్చుకోవాలి. ఈ పార్వతి నుంచి సరస్వతి వరకు ఎదిగే క్రమంలో ఎప్పుడైతే మనం సరిగా చేయమో అదే థైరాయిడ్ కంప్లైంట్. మరి ఈరోజు ఎంతో మంది సంగీతం నేర్చుకొని మౌనం పాటిస్తూ ధ్యానం క్లాసులు చెప్తూ పూర్తిగా థైరాయిడ్ టాబ్లెట్లు మానేసి అద్భుతంగా ఆరోగ్యంగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒక చిన్న థైరాయిడ్ పుస్తకం, పత్రిజీ వాక్క్షేత్రం అనే పుస్తకం, ఈ రెండింటితోనే. కాబట్టి 3 రకాల ఆనందాలు చెప్పారు పత్రిజీ. విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. విషయానందం అంటే కాఫీ, టీ, ఇడ్లీ, ఇంద్రియాలతో పొందే ఆనందం. భజనానందం అంటే సంగీతంతో పొందేది, మానసిక ఉల్లాసం, రకరకాల కళలతో. తర్వాత బ్రహ్మానందం అంటే ధ్యానంతో పొందే ఆత్మానంద స్థితి. మొదట్లో నేను ఇది విన్నప్పుడు పత్రిగారి దగ్గర నుంచి ఓకే ఇన్ని రకాల ఆనందాలు ఉన్నాయి, ఇందులో 2 మనకు తెలుసు, ధ్యానం ద్వారా తెలీదు అని 3వది తీసుకోవడం జరిగింది. కానీ ఒక డాక్టర్గా పేషెంట్లని స్పిరిచువల్ డాక్టర్గా చూసేటప్పుడు ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉండి డిజనరేషన్ అయిపోతాయి, డాక్టర్లు చెప్తారు ఇంకా అది ఆపరేషన్ చేయాలి, ఇంక వేరే మార్గం లేదు, ఎందుకంటే ఆ సెల్స్ పూర్తిగా డిజనరేట్ అయిపోయాయి. అలాగే ఇన్ఫెర్టిలిటీ, ఎన్ని చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాదు, ఏదో బ్లాక్ ఉందంటారు లోపల, అదేంటో తెలియదు. పారాలసిస్ వచ్చి నరాలు చచ్చిపడిపోవడము. ఇలా ఎక్కడైతే జీవితాంతం ఇంకా మార్పు లేదనుకుంటామో అక్కడ ధ్యాన స్థితిలో వాళ్ళు ఆ బ్రహ్మైక ఆనందాన్ని విశేషంగా పొందినప్పుడు కొన్ని వేల వోల్ట్స్ ఆ ధ్యానం కరెంటు ప్రవహిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ రీజువినేషన్ జరిగి
అద్భుతంగా ఆపరేషన్ లేకుండానే పిల్లలు పుట్టడం కానీ, మోకాళ్ళ ప్రాబ్లం సమస్యలు కానీ, నరాల సమస్యలు కానీ తగ్గించుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆ బ్రహ్మానందం అనేది అదే ఒక టాబ్లెట్. ధ్యానంతో అది సాధ్యం. ఇటువంటి గొప్ప క్షేత్రాలకు వచ్చి ఒక 40 రోజులు ఉండిపోవాలి. అప్పుడు అద్భుతంగా బ్రహ్మానందాన్ని మనం పొందుతాం. అందులో ఎలాంటి బ్లాక్ ఉన్నా బ్లాక్ ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. కాబట్టి కుటుంబ బాధ్యతలు పూర్తయి ఒక 45-50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఫస్ట్ మేము రాసే టాబ్లెట్ ఆశ్రమ ధర్మం. ఇంట్లో ఎన్నో ఉండొచ్చు. మా ఇంట్లోని డబ్బులు ఉన్నాయి, 4 కొడుకులు ఉన్నారు. కానీ మా తల్లిదండ్రులు ఈ వశిష్ఠ గౌతమ్ దగ్గర అప్పాజీ గారు 6 నెలలు ఆశ్రమ ధర్మం చేశారు. ఆయన బెంగళూరులో సంవత్సరం రోజులు ఉన్నారు, మాడుగుల పిరమిడ్లో సంవత్సరం రోజులు ఉన్నారు. మరి మా ఇంట్లో మాకేం తక్కువ? డబ్బుల సమస్య కాదు, ఇది పరువు సమస్య కాదు. చివరాఖరికి వచ్చేటప్పటికి సన్యాసాశ్రమంలో మనం గంటలు ధ్యానం చేయాలి. అది ఇంటి దగ్గర పరిస్థితుల్లో కుదరదు. అక్కడ కాసర బేసర మాటల్లో శక్తే ఉండదు. ఇలాంటి చోటుకు వచ్చి చక్కగా మనం ఒక 40 రోజులు ఆధ్యాత్మిక సేవ చేసుకుంటూ గంటలు ధ్యానం చేస్తే పత్రిజీగా ఇచ్చినటువంటి ఆ బ్రహ్మానంద స్థితిని మనం పొందుతాము. ఆ స్థితిలోనే కోటాను కోట్ల లోకాలని దర్శించేటువంటి భాగ్యం కూడా మనకి కలుగుతుంది ఆ వన్నెస్ లో. పత్రికారు చెప్పినప్పుడు 3 ఆనందాలని ఒక ట్యాబ్ అని మాత్రమే. కానీ నేను దాన్ని ఈ ధ్యాన ఆరోగ్య జర్నీలో మరి ఎంతో మంది మాస్టర్స్, సుమారు ఇప్పటికి ఒక 3000 మంది పైగా ఈ ఆధ్యాత్మిక ఆరోగ్య గుళికలు నేర్చుకుంటే, ఎప్పుడూ ఒక 600 మంది నిరంతరం అన్ని భాషల్లోని అన్ని దేశాల్లోని పనిచేస్తూ ఉన్నారు. ఏవైతే స్టార్టింగ్లో పత్రికారి దగ్గర నేను స్పిరిచువల్ కాన్సెప్ట్స్గా నేను తెలుసుకున్నానో అవే మరి క్రమేపీ ఆబ్జెక్ట్ ఎక్స్పీరియన్సెస్గా, సైన్ లాంగ్వేజ్గా, డ్రీమ్ అనాలిసిస్గా, సిచ్యువేషన్ అనాలిసిస్గా, పాస్ట్ లైఫ్ అండర్స్టాండింగ్ గాను అన్ని రకాలుగా అవి డెవలప్ అవుతూ వచ్చాయి. ఆ టాబ్లెట్లన్నీ మాట్లాడాలంటే ఈ 7 రోజులు కూడా సరిపోదు. కానీ ఒక సమగ్ర స్వరూపాన్ని మీకు అందరికీ అందించాలనే ఉద్దేశంతో మరి మాస్టర్స్ అందరి యొక్క సహకారం తీసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ మరి అన్ని దేశాల్లో జరుగుతున్న వర్క్ని మీకు అందించడం జరిగింది. చివరగా ఎవరైతే చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలి అనుకుని ఉంటారో చేతులు ఎత్తండి. ఇక్కడ ఉన్న వాళ్ళు, నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను చిన్నప్పటి నుంచి అనుకున్న వాళ్ళు, ఎస్, వాళ్ళు మరి ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, మరి ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని అందరికీ అందించాలి అన్నటువంటి సేవ మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ ప్రాజెక్టులోకి ఖచ్చితంగా వచ్చి ఆ టాబ్లెట్స్ నేర్చుకొని అద్భుతంగా ధ్యాన ఆరోగ్య సేవ చేయవచ్చు. ఇదివరకే ధ్యానంతో ఆనందంగా ఉన్నవాళ్ళు మీకు ఏ టాబ్లెట్లు అక్కర్లేదండి. హ్యాపీగా మీరు పత్రికారు ఇచ్చిన ధ్యాన ప్రచారం చేసుకుంటూ చక్కగా వెళ్ళొచ్చు. ఏదైనా అల్లోపతి మందులు, ఆపరేషన్లు, పెద్ద ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మాత్రమే అవి చాలా అవసరము. ఆ సేవ చేయాలనుకున్న వాళ్ళు, ముఖ్యంగా ఎనీ ఆల్టర్నేట్ థెరపీ డాక్టర్స్, అల్లోపతి డాక్టర్స్, హోమియోపతి, ఆ డాక్టర్స్ కూడా ఈ టాబ్లెట్లు నేర్చుకోవడం ద్వారా ఇంకా అద్భుతంగా ఆత్మస్థితిలో ఉన్న అనారోగ్యాన్ని కూడా పూర్తిగా తగ్గించవచ్చు. మరి చివరిగా ఈసారి ధ్యాన ఆరోగ్య సందేశం కన్నా ప్రధానంగా నేను ఆనంద బ్రహ్మ సందేశం ఇద్దాం అనుకున్నాను. ఈ జనవరి నెలలో జరిగే కార్యక్రమాల యొక్క ఏవి ఒక్కసారి మనం 2 minutes చూసిన తర్వాత నేను కన్క్లూజన్ వర్డ్ చెప్తాను. థ్యాంక్ యూ. ఈ అద్భుత అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్. ఆనందో బ్రహ్మ సాంస్కృతిక కార్యక్రమాలు 2026వ సంవత్సరం ఒక్క జనవరి నెలలోనే వివిధ ప్రదేశాలలో 6 ప్రోగ్రామ్స్ జరుపుకోవడం జరిగింది. జనవరి 3న యస్యానాం గ్రామంలో, జనవరి 17న కూచిపూడి గ్రామంలో, జనవరి 23న ములకలాపల్లిలో, జనవరి 26వ తేదీన త్యాగరాజస్వామి ఉత్సవాలను రాజమండ్రి నందు, జనవరి 31వ తేదీన అనకాపల్లిలో ఒకే టైంలో 2 వేదికల మీద 2 ఆనందో బ్రహ్మ కార్యక్రమాలను జరుపుకోవడం జరిగింది. ఈ ఆనందో బ్రహ్మ కార్యక్రమాల ద్వారా అక్కడికి వచ్చే ఎంతో మంది ప్రజలకి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తిని తెలియజేయడం జరుగుతూ వస్తోంది. అలాగే ఆనందో బ్రహ్మలో ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులకు ధ్యానాన్ని పరిచయం చేయడం, ధ్యానులకు కళల్లో పరిచయం చేయడం జరుగుతోంది. ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అనేటటువంటి సత్యాన్ని ఈ ఆనందో బ్రహ్మ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోనికి తీసుకొని వెళ్తున్నాము. అలాగే ఈ 6 ప్రోగ్రామ్స్ లో మనం 13,000కు పైగా పాంప్లెట్లను పంచడం జరిగింది. అదేవిధంగా 20,000 మందికి పైగా ఈ ధ్యానాన్ని, శాకాహారాన్ని తెలియజేయడం జరిగింది.
హెల్త్ ఎక్స్పీరియన్సెస్, సెలబ్రిటీస్, ధ్యానం, శాకాహారం గురించి చెప్పిన ప్రోమోస్, అదేవిధంగా ఆధ్యాత్మిక సూక్తులను 60కి పైగా మనము ఎల్ఈడి స్క్రీన్ పై వేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్స్ జరిగిన తర్వాత పోలీసులు, కమిటీ వాళ్ళు, అక్కడికి వచ్చిన కొంతమంది పీపుల్ చాలా సంతోషించారు. ఫ్యామిలీతో వచ్చి చూసి వెళ్లే విధంగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాగే ప్రస్తుత కాలంలో ఉన్న యువతకు మంచి దారిలో పెట్టి ఆనందాన్ని ఇచ్చే ప్రోగ్రామ్స్ పెట్టారు. అదేవిధంగా వేరు వేరు ప్రదేశాల నుంచి వచ్చి మారుమూల ప్రాంతాలకు, మాస్ పీపుల్ ఉన్న ప్రదేశాలకు వచ్చి కార్యక్రమాల్ని ఎంతో దిగ్విజయంగా చేస్తున్న ఆనందో బ్రహ్మ టీం సభ్యులకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంటూ కమిటీ పెద్దలు, పోలీసులు వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా మా ఆనందో బ్రహ్మ సాంస్కృతిక కార్యక్రమాలు మీ ప్రదేశాలలో, పండగలలో, జాతర మహోత్సవాలలో ఎక్కడైనా జరిపించాలి అని అనుకునే వాళ్ళు మా ఈ నెంబర్ని సంప్రదించగలరు. ఆనందో బ్రహ్మ యూత్ ట్రస్ట్ నెంబర్ 9246648405. థ్యాంక్ యూ. ధ్యానారోగ్యం టాబ్లెట్స్ అన్ని డెవలప్ చేసిన తర్వాత నేను ఒక పల్లెటూరు నుంచే వచ్చాను. అక్కడ మనం చూస్తాం, ఇప్పుడు అమ్మవారి జాతరలో కొన్ని వేల మంది ఉంటారు. అక్కడ బళ్ళు అవుతాయి, మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తామని చెప్పి మనం ముక్కు మూసుకొని ఇంట్లో కూర్చోవడం కాదు ధ్యానులు. ఈరోజు చెప్తున్నాను అందరికీ సభావేదికగా, ఎక్కడైతే బళ్ళు అవుతాయో, ఎక్కడైతే చేపల చెరువులు ఉన్నాయో, ఎక్కడైతే ప్రజలకు కనీసం ధ్యానం అంటే తెలీదో, పిరమిడ్ అంటే తెలీదో, ఆ వేదిక మీద కార్యక్రమం మధ్యలో చక్కగా ఈరోజు ప్రతి చోట ఎల్సిడి స్క్రీన్స్ ఉంటాయి. అందులో మన వశిష్ఠ గౌతమి ఎన్ని పిరమిడ్స్ కట్టామో ఆ పిరమిడ్స్ తాలూకా ప్రోమోలు, ఎవరైతే ధ్యానం ద్వారా ఆరోగ్యం పొందారో క్లుప్తంగా ఆ అనుభవాల్ని ఆ స్క్రీన్స్లో చూపిస్తూ, అవకాశం ఉంటే ఒక 2 నిమిషాలు ధ్యానం చేయిస్తాం అంతే. అలా చేయటం వల్ల కొన్ని వేల మందికి వెళ్తే కనీసం ఎప్పటి నుంచి ఒక 10 సంవత్సరాలు అయ్యేటప్పటికీ ఆ బలులు ఆగుతాయి. ప్రతి ఒక్కరికి ధ్యానం గురించి తెలుస్తుంది, ప్రతి ఒక్కరి గురించి పిరమిడ్ కోసం తెలుస్తుంది. పత్రిజీ ఎంతో కష్టపడి ఊరు ఊరు తిరిగితే ఈరోజు ధ్యానం వరకు వచ్చింది. మరి మనం ధ్యానం చేసి మనం ఇంట్లో కూర్చుంటామా? పండగ రోజు వాళ్ళు బళ్ళు వేసుకొని ఏమీ తెలియకుండా అలా వెళ్ళిపోవాలా? అదా పిరమిడ్ మాస్టర్ చేయాల్సిన పని. ఎక్కడైతే జాతర అవుతుందో అక్కడ పిరమిడ్ మాస్టర్ ఉండాలి, స్టాల్ పెట్టాలి, పాంపేట్లు పంచాలి. ఇటువంటి డయాస్ మీద అక్కడ మనం ఆనంద బ్రహ్మ కార్యక్రమం చేయాలి. దాన్ని ఒక ప్రయోగాత్మకంగా గడిచిన 10 సంవత్సరాల్లో ఎన్నో చోట్ల చేస్తూ, మరి సిరిమానోత్సవం విజయనగరంలో 60 లక్షలతో, అంటే ఒక 1 కోటి రూపాయల ప్రోగ్రాం అద్భుతంగా మనం చేసి ఎప్పుడు చూసినా ఒక 30,000 మంది ఉండేవారు. అంతమందికి ధ్యానం కోసం తెలిసింది. మరి ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఈ వశిష్ఠ గౌతమి యొక్క అద్భుతమైన విశిష్టతను అందరికీ తెలియచేయడానికి, పత్రిజీ ఇచ్చిన ధ్యానం అనే విత్తనాన్ని నాటడానికి, ప్రతి అమ్మవారి జాతరలో ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా ఆ గ్రామంలో ఉన్న పిరమిడ్ మాస్టరు ఒక ఛాలెంజ్గా తీసుకొని చేయాలన్నదే ఈరోజు నా మెసేజ్. అందుకే నేను మౌనం నుంచి బయటకు వచ్చి మరి ఈరోజు మాట్లాడుతున్నాను. స్పిరిచువల్ టాబ్లెట్లు అయితే అన్ని చోట్లకి వెళ్తున్నాయి, కానీ ప్రతి మారుమూలకి వెళ్ళాలి అంటే ధ్యానం, అవి ముఖ్యమైన కార్యక్రమాలు. ఆద్యంతం కూడా పత్రిజీ యొక్క సందేశాలు, ఆయన గైడెన్స్ తీసుకొని దాన్ని మనం చేస్తూ రావడం జరుగుతుంది. మరింత చక్కటి అవకాశాన్ని కల్పించిన వశిష్ఠ గౌతమి మేనేజ్మెంట్ వారికి, మరి మాస్టర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నమస్తే. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఎంతో అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన సందేశాన్ని మరి అందించారు. మొన్న జాతర జరిగింది ఏలూరులో 3 నెలల పాటు. అక్కడ మేము క్లాసులు పెట్టి ధ్యానం గురించి, శాకాహారం గురించి తెలియచేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి సార్ చదివింది శారీరక శాస్త్రం, కానీ ఆధ్యాత్మిక శాస్త్రం మీద రీసెర్చ్ చేసి ఎంతో మందికి మానసిక అశాంతులు ఉన్నా, ఇలా శారీరక అనారోగ్యాలున్నా, అలాగే సమాజపరంగా వాళ్ళు సరిగా జీవించలేకపోయినా వారందరినీ కూడా చక్కగా వాళ్ళ జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దుకునేలా చేసిన మాస్టరు మన జీకే సారు. అందరూ కూడా గట్టిగా కరతాళధ్వనులు చేస్తూ సార్కి మనం సన్మానం చేస్తున్నాం. సరే, మళ్ళీ మరొకసారి మరి ఈ యోగేశ్వరికి లేచి నిలబడి చప్పట్లతో మన కృతజ్ఞతను తెలియజేసుకుందాం.